సో కాబట్టి ఎప్పుడు దాని మీద కామెంట్ చేయకండి, రివ్యూస్ గురించి అస్సలు కామెంట్ చేయొద్దు. సో ఇకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఎండలు ఎక్కువ ఉన్నాయి, క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి, ఇలా చాలా కారణాలు ఉన్నాయి, థియేటర్స్ చప్పగా ఉన్నాయి, ఎవరు రావట్లేదు. సో సెలవులు కూడా ఇచ్చారు, హాలిడేస్ ఇంకేంటి ప్రాబ్లము అని కూడా కొంతమంది ఆలోచనలో ఉన్నారు. సో సెలవులు ఇచ్చినా సరే ఇంట్లోంచి బయటకు రావాలంటే కష్టంగా ఉంది. ఏసీ వేసుకుని హాయిగా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఫ్యామిలీతో ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఈ ఎండలకి. అంతెందుకు, ఇప్పుడు ఈ మధ్యాహ్నం పూట ప్రెస్ మీట్ పెడితేనే నేను మర్చిపోయి నిన్నటి చొక్కా వేసుకుని వచ్చాను. ఇది ఏమన్నా అప్పుడు ఏమంటారు, మన ఫోటోలు అన్నింటిలో ఇదే చొక్కాతో ఇచ్చా, ఇప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళు ముందుగానే ఇది వీడియో తీసి ఈరోజు గ్రాటిట్యూడ్ మీట్ అని పెడతారేమో అని డౌట్ పడతారా అని డౌట్ వచ్చింది. మళ్ళీ ఈ ఎండకి అంత దూరం ఏమి వెళ్తాంలే అని నేనే ఎండకి భయపడిపోతున్నా. అలాంటిది జనాలు ఎందుకు భయపడరు? బట్ కానీ రండి, థియేటర్స్కి రండి, చౌరీపాటను చూడండి, ఓ థ్రిల్ ఉంటుంది. కాకపోతే నేను మాట్లాడిన వాళ్ళందరూ మాట నాకు హ్యాపీ అనిపించింది, రెగ్యులర్ సినిమా కాదు సార్, డిఫరెంట్ సినిమా తీశారు, బాగుంది అని, చాలు, సూపర్ అనిపించింది. సో అందుకే నేను మరలా చెప్తున్నా, సినిమాకి రండి, చూడండి, చౌరీపాటన్ టీంని ఎంకరేజ్ చేయండి, డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కౌట్. అండ్ టీం అందరికీ 1 by 1 నా కంగ్రాచులేషన్ చెప్పాలని ఉంది. కానీ చెప్పే ముందు నా సినిమా మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను సక్సెస్ మీట్ కోసం. డెఫినెట్గా సక్సెస్ మీట్ చేస్తామన్న నమ్మకం ఇంకా ఉంది. అందుకే దీనికి సక్సెస్ మీట్ అనొద్దని చెప్పా. సో సక్సెస్ మీట్ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, ఎండలైనా సరే పిలుస్తాం మిమ్మల్ని. మీరు అందరూ రావాలి. డెఫినెట్గా వస్తుంది, సక్సెస్ వస్తుంది. యూ డోంట్ వరీ, అసలు డిసప్పాయింట్ అవ్వకండి, వస్తుంది అంతే. ఎందుకని బుకింగ్స్ చూశాను నేను, నా క్యాల్కులేషన్ కరెక్టే, వస్తుంది. సో సో ఈ యొక్క ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఆడియన్కి మనస్ఫూర్తిగా ఎన్ఎన్ తరపున నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఎన్ఎన్ ప్రొడ్యూసర్ త్రినాథరావు నకినకి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. అండ్ సో అయ్యో సో కాబట్టి దీనికి ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణమైన ప్రతి మీడియా మిత్రుడికి, ప్రతి ఇండస్ట్రీ పర్సన్కి, అందరికీ కూడా, అలాగే నా టీం పనిచేసిన అందరికీ కూడా, అంటే నేను